హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డెవాప్స్ ఇంజనీర్ యొక్క డే టు డే యాక్టివిటీస్ ఏంటి అనేవి క్లియర్గా చూద్దాం. ఓకేనా? సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? ఈ కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ Amazon.com అనే ఒక ఆర్గనైజేషన్ని తీసుకుందాం. ఓకేనా? సో ఆ ఆర్గనైజేషన్లో యూజువల్గా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. లైక్ పేమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అండ్ అలాగే ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అండ్ ఇలా సమ్ XYZ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి కదా. సో ఇలా ఫర్ ఈచ్ ప్రాజెక్ట్కి డెడికేటెడ్ డెవలప్మెంట్ టీమ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ అనే సర్వీస్ ఉంటే పేమెంట్ డెవలప్మెంట్ టీమ్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ట్రాన్సాక్షన్ సర్వీస్ ఉంటే సపరేట్గా ట్రాన్సాక్షన్ డెవలప్మెంట్ టీమ్ అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు పేమెంట్ అనే సర్వీస్ ఉంటే ఈ పేమెంట్ డెవలప్మెంట్ టీం వాళ్ళు లైక్ న్యూ ఫీచర్స్ని డెలివర్ చేయడానికి, బగ్స్ని ఫిక్స్ చేయడానికి అండ్ అలాగే పేమెంట్ సర్వీస్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని కూడా చూసుకుంటారు కదా. సిమిలర్లీ అలానే ట్రాన్సాక్షన్స్ సర్వీస్కి సంబంధించిన ప్రతిదీ కూడా ట్రాన్సాక్షన్స్ డెవలప్మెంట్ టీం వాళ్ళు చూసుకుంటారు. బట్ డెవాప్స్ టీమ్కి వచ్చేసరికి డెవాప్స్ టీమ్స్ ఆర్ యూజువల్లీ సెంట్రలైజ్డ్ అని చెప్పొచ్చు. అంటే వన్ ఆర్ కపుల్ ఆఫ్ డెవాప్స్ టీమ్స్ మేనేజెస్ ది మల్టిపుల్ ప్రాజెక్ట్స్. అంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని ఈ డెవాప్స్ టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు, మేనేజ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 ప్రాజెక్ట్స్ ఉంటే 2 to 3 డెవలప్మెంట్ టీమ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఆ ప్రాజెక్ట్స్ని మేనేజ్ చేస్తారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 3 ప్రాజెక్ట్స్ ఉంటే వన్ సింగిల్ డెవాప్స్ టీమ్ అనేది ఆ 3 ప్రాజెక్ట్స్ని మేనేజ్ చేస్తుంది. ఓకేనా? సో ఈ రకంగా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని మేనేజ్ చేయడానికి మనకి ఈ డెవాప్స్ టీమ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఏ డెవాప్స్ ఇంజనీర్ డే ఇన్వాల్వ్స్ ఆటోమేటింగ్ టాస్క్, మేనేజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ensuring CI/CD pipelines functions smoothly, and collaborating with teams, troubleshooting issues and continuously improving processes అని చెప్తున్నాం. సో ఈ రీజన్ వల్ల డెవాప్స్ టీమ్ వాళ్ళకి లాట్ ఆఫ్ రిక్వెస్ట్లని లైక్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. సో యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ఏ సింగిల్ ప్రాజెక్ట్, యు ఆర్ వర్కింగ్ ఫర్ ఏ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కదా. సో డెవాప్స్ ఇంజనీర్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు సింగిల్ ప్రాజెక్ట్ పైన వర్క్ చేయరు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ పైన వాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ మల్టిపుల్ ప్రాజెక్ట్స్కి డెవాప్స్ టీమ్కి లైక్ ఎలా రిక్వెస్ట్లు వస్తాయో తెలుసుకుందాం. అంటే డెవాప్స్ టీమ్కి రిక్వెస్ట్లు ఎలా సెండ్ చేస్తారు, ఏమైనా కావాలి అంటే అది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్స్ ప్రాజెక్ట్ ఉంది అండ్ అలాగే పేమెంట్ డెవలప్మెంట్ టీం వాళ్ళకి కుబర్నెటిస్ క్లస్టర్ అనేది కావాలి. సో వీళ్ళు డెవాప్స్ టీమ్కి అప్రోచ్ అయ్యి కుబర్నెటిస్ క్లస్టర్ క్రియేట్ చేయమని రిక్వెస్ట్ పంపుతారు. ఓకేనా? సో ఈ రకంగా ఏం కావాలంటే అది లైక్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏమైనా అవసరం ఉంటే డెవాప్స్ టీమ్ వాళ్ళకి అప్రోచ్ అయ్యి లైక్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో డెవాప్స్ ఇంజనీర్ వాళ్ళు మెయిన్గా జీరా డాష్బోర్డ్కి లాగిన్ అయ్యి లిస్ట్ ఆఫ్ జీరా టికెట్స్ ఉంటాయి దాంట్లో. సో వాటిపైన వాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ ది డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ టీమ్, కంపెనీస్ హైర్ డెవాప్స్ ఇంజనీర్స్. It is a common for bugs and technical errors to arise when there is no proper support. As a result, customers may be dissatisfied with the company updates and these will impact the bottom line of the company అని అంటున్నాం. సో మెయిన్గా ఈ డెవాప్స్ ఇంజనీర్స్ జీరా డాష్బోర్డ్ని యూజ్ చేస్తారు. ఓకేనా? సో జీరా డాష్బోర్డ్లో లాగిన్ అయ్యి అక్కడ వాళ్ళకి లైక్ జీరా టికెట్స్ అనేవి కనిపిస్తాయి. సో వాటిపైన ఆ టికెట్స్ పైన వాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఇక చూడండి, టాస్క్ మేనేజ్మెంట్ అండ్ ప్రియారిటైజేషన్. సో జీరా బోర్డ్ మేనేజ్మెంట్. డెవాప్స్ ఇంజనీర్స్ యూజ్ జీరా టు ట్రాక్ టాస్క్, అసైన్ దెమ్ టు టీమ్ మెంబర్స్ అండ్ మానిటర్ ప్రోగ్రెస్ అని అంటున్నాం. సో ఎందుకు టాస్క్లని అసైన్ చేయడానికి, ఓకేనా, అండ్ టాస్క్లను ట్రాక్ చేయడానికి, అంటే అది ప్రోగ్రెస్లో ఉందా, ఇన్కంప్లీట్గా ఉందా, టికెట్ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా అని చెప్పడానికి మనకి ఈ జీరా బోర్డ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రియారిటైజేషన్. సో ప్రియారిటైజేషన్ అంటే ఏంటి అంటే ఏ టికెట్ పైన వర్క్ చేయాలి వాళ్ళు,
ఈ డెవాప్స్ ఇంజినీర్స్ ఉన్నారు కదా! సో, వాళ్ళు ఏ టికెట్ పైన వర్క్ చేయాలి. సో, ఏ టికెట్‌కి ప్రియారిటీ ఇవ్వాలి అనేది మొత్తం కూడా ప్రోడక్ట్ ఓనర్ చూసుకుంటారు. ఓకేనా? సో, ప్రోడక్ట్ యొక్క ఓనర్ చెప్తారు వాళ్ళు. మీరు ఏ టికెట్ పైన వర్క్ చేయాలి, ఏ టికెట్‌కి మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్పి. సో, ఇక్కడ చూడండి దే ప్రియారిటైజ్ టాస్క్ బేస్డ్ ఆన్ బిజినెస్ నీడ్స్ అండ్ ఇంపాక్ట్. సో, బిజినెస్ నీడ్స్ ప్రకారము వాళ్ళు టాస్క్ ప్రియారిటైజేషన్ అనేది ఇస్తారు. ఎన్ష్యూరింగ్ దట్ క్రిటికల్ ఇష్యూస్ అండ్ ప్రాజెక్ట్స్ ఆర్ అడ్రెస్డ్ ఫస్ట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇష్యూ ట్రాకింగ్. దే యూజ్ జీరా టు లాగ్, ట్రాక్ అండ్ రిసాల్వ్ ఇష్యూస్, బగ్స్ అండ్ ఇన్సిడెంట్స్ దట్ అరైజ్ డ్యూరింగ్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ అని అంటున్నాం. సో, ఈ రకంగా వాళ్ళు మెయిన్‌గా జీరాలో లాగిన్ అయ్యి టాస్క్‌ని ట్రాక్ చేయడానికి, ఇష్యూస్‌ని రిజాల్వ్ చేయడానికి, బగ్స్‌ని ఐడెంటిఫై చేయడానికి మెయిన్‌గా మనకి ఈ జీరా బోర్డ్ అనేది యూజ్ అవుతది. ఓకేనా? సో, ఈ రకంగా డెవాప్స్ ఇంజినీర్స్ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అనేవి ఈ రకంగా ఉంటాయి. సో, మీరు డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే మన పైథాన్ లీఫ్‌లో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ రికార్డెడ్ కంటెంట్ అనేది అవైలబుల్‌గా ఉంది. ఇక్కడ చూడండి 100+ అవర్స్ రికార్డెడ్ కంటెంట్ అండ్ అలాగే సర్టిఫికేషన్ కూడా ఉంది. అండ్ స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారు. డైలీ టాస్క్‌లు కూడా వీళ్ళు ఇస్తారు మీకు. అండ్ అలాగే రికార్డెడ్ వీడియోస్, లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది మీకు అవైలబుల్‌గా ఉంది. ఒక్కసారి మీరు క్లాసెస్‌ని యాక్సెస్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్‌గా ఉంది. డైలీ జాబ్ అప్డేట్స్ ఇస్తారు. 24/7 డౌట్స్ క్లారిఫికేషన్. సో, మీకు ఎప్పుడు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా మీరు ఆ డౌట్ ఏంటి అని చెప్పి మీరు పిన్ చేసి అడగొచ్చు వాళ్ళకి. నెక్స్ట్ ప్రాక్టికల్ బేస్డ్ టీచింగ్ ఉంటుంది. ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే వీటితో పాటు మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరియర్ గైడెన్స్. సో, ఈ రకంగా మీకు ఇవన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో, ఇవన్నీ మీకు జస్ట్ 3000 2,999 రూపీస్‌కి అవైలబుల్‌గా ఉన్నాయి. ఓకేనా? సో, మీరు డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే వన్స్ వెబ్‌సైట్‌లో చూడండి. ఓకేనా? పైథాన్ లైఫ్ .in వెబ్‌సైట్‌లోకి ఎళ్లి అక్కడ రికార్డెడ్ కంటెంట్ అనేది అవైలబుల్‌గా ఉంటది. అండ్ డెమో క్లాస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో, అది విన్నాక మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. ఎన్రోల్ అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ మీకొక యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనం మన పైథాన్ లైఫ్‌లో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఇది మనకి పైథాన్ లైఫ్ .in వెబ్‌సైట్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ డెవాప్స్ అనేది మనకి రికార్డెడ్ కంటెంట్ ఉంది. ఓకే. ఇఫ్ కోర్స్ సిలబస్ చెక్ చేసినట్టయితే మీకు ఇక్కడ మనం డెవాప్స్ ఇంట్రడక్షన్ ఫస్ట్ ఉంటుంది. ఓకే. వీటితో పాటు మనం లైనక్స్, గిట్ హబ్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం డెవాప్స్ టూల్స్ గురించి నేర్చుకుంటాం. లైక్ మావిన్, జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటిస్, యాన్సిబుల్. ఓకే. అండ్ మానిటరింగ్ టూల్స్ వచ్చేసి ప్రొమీథియస్, గ్రఫానా వీటి గురించి కూడా. అండ్ వీటితో పాటు డెవాప్స్ టూల్స్‌తో పాటు మనము ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఏడబ్ల్యూఎస్ పైన కూడా మీరు నాలెడ్జ్‌ని గెయిన్ చేయొచ్చు. లైక్ మనం EC2 గురించి అండ్ S3, VPC అండ్ IAM అండ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ గురించి అండ్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఆటో స్కేలింగ్ వీటన్నిటి గురించి కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ వీటితో పాటు మనం ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఈ రికార్డెడ్ కంటెంట్‌లో. సో, కోర్స్ చూసినట్టయితే మీకు కోర్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2,999 రూపీస్ మాత్రమే. ఓకే. సో, ఈ రికార్డెడ్ కంటెంట్ మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు ఎవ్రీడే డౌట్ సెషన్ ఉంటుంది. అండ్ మీకు 24/7 ఆన్లైన్ కమ్యూనిటీ సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? మీరు ఏ టైంలో అయినా డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ కోర్స్ వన్స్ మీరు పర్చేస్ చేస్తే మీకు లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. ఓకే. టోటల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి తెలుగులో ఉంటుంది కాబట్టి అండర్స్టాండింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఇఫ్ మీరెవరైనా డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఇఫ్ ఇంట్రెస్టెడ్ అవుతే లైక్ వన్స్ కోర్స్ సిలబస్ చెక్ చేసి డెమో చెక్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.